నువ్వు కూర్చొని మహానాడులో లక్షల మంది పెట్టుకొని తడిసిపోతాయంటావా? తడిసిపోయేది మాకు కాదయా, నువ్వు అన్యాయం కేసులు పెట్టు, ఇంకా 10 భరిస్తాం. కానీ రేపు అధికారం రేపు నువ్వు రానప్పుడు నువ్వు మొగోడివైతే ఈ రాష్ట్రంలో ఉండాలా. ఈ కార్యక్రమాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు మొగోళ్ళు అయితే రేపు అధికారం కోల్పోయిన తర్వాత ఇదే రాష్ట్రంలో మీరు ఉండేటువంటి ధైర్యం ఉంటే ఇటువంటి ప్రోత్సహించండి. అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు, అధికారంలో లేనప్పుడు కూడా టీడీపీ నాయకులకు రాష్ట్రంలో ఉండే దమ్ము ధైర్యం ఉందా అని వైసీపీ నాయకుడు సతీష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మహానాడు సభలో యువ నాయకుడు మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలకు తడిసిపోతుంది అని మాట్లాడుతున్నాడు. నిజానికి టీడీపీ కార్యకర్తలకు తడిసిపోతుందని సతీష్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కోల్పోతే టీడీపీ కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇష్టారీతిలో కేసులు పెట్టి అక్రమంగా జైళ్లకు పంపితే అంతా అయిపోతుందా? టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలు బయటకు తీస్తామని సతీష్ రెడ్డి నారా లోకేష్కు వార్నింగ్ ఇచ్చారు. పులివెందుల సతీష్ రెడ్డి మాటలు సూటిగా ఉంటాయని తెలిసిందే. తాజాగా జరిగిన మహానాడు సభ గురించి సభలో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ గురించి మాట్లాడారు. లోకేష్ మాటలను తప్పుబట్టారు. కూటమి అధికారంలోకొచ్చాక టీడీపీ ప్రతీకార రాజకీయాలు చేస్తోందని అన్నారు. రెడ్ బుక్ పేరుతో భయపెట్టేలా రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. వైసీపీ అధికారంలోకొస్తే టీడీపీ తట్టుకుంటుందా అని ప్రశ్నించారు. అన్యాయాలు, అక్రమాల గురించి మీరు మాట్లాడడం ఏంటి? జిల్లాలో ఒక్క టీడీపీ నాయకుడైనా సక్రమంగా ఉన్నాడా? ముందు ఆ చిట్టా తెప్పించుకొని మీ పార్టీ నాయకుల అక్రమాలు బయటపెట్టమని సవాలు విసురుతున్నారు. మహానాడు సభలో నారా లోకేష్ మాటలను విన్నాం. రెడ్ బుక్ పేరు చెబితేనే ఒక్కొక్కరికి తడిసిపోతుందని, ఒకరికి గుండెపోటొచ్చిందని, ఒకరు బాత్రూంలో కాలు జారి పడ్డారని, ఒకరు విదేశాలకు పారిపోయారని మాట్లాడారు. ఆ మాటలపై సతీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవరికి తడిసిపోతుందో తెలుసుకో, గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలకు తడిసిపోతుందన్నారు. వైసీపీ అధికారంలోకొస్తే వాళ్ల పరిస్థితి ఏంటనే భయం పట్టుకుందని అన్నారు. 1000 కోట్లు సంపాదించావు, అధికారం పోతే రాష్ట్రం వదిలి విదేశాలకు పారిపోతావు, కానీ కార్యకర్తల పరిస్థితి ఏంటి అని అడిగారు. లోకేష్ నువ్వు మగాడివైతే రాష్ట్రంలోనే ఉండాలన్నారు. ఇక రెడ్ బుక్ పేరుతో కాకాని గోవర్ధన్ రెడ్డి, పెద్ది రామచంద్రారెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీని భయపెట్టాలని చూస్తున్నారు. కానీ చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయని తెలిపారు. నీలాంటి రాజకీయ నాయకులను చాలామందిని చూశామని, వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని అన్నారు. మొత్తం మీద లోకేష్ మాటలు చాలా ప్రభావం చూపించాయని విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు తడబడ్డ లోకేష్ ఇప్పుడు ప్రత్యర్థులు సవాలు విసిరేలా చేసుకున్నారని అంటున్నారు. సతీష్ రెడ్డి మాటలు కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. దీనిపై టీడీపీ ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అన్నది చూడాలి.